ఇగో మనము బస్సుల్లో ఇక మెట్రోలనో లేకుంటే రైలు బండిలో పోతున్నప్పుడు మన పక్క పొంటి పిల్లలు బుక్కులు తెరిచి ఇక చదువుకుంటే మనం ఎంత ఖుషి అవుతామో కదా. అబ్బా ఎంత మంచి పిల్లగాడు, బస్సులనే చదవబట్టే, బస్సులనే హోంవర్క్ అంతా చేయబట్టే అని దగ్గరికి పిలుచుకొని ఎంత మెచ్చుకుంటామో ఈ వీడియో చూస్తే కూడా గట్లనే మెచ్చుకుంటారు. మళ్ళా గ్రామం అభివృద్ధి అయితేనే రాష్ట్రం అభివృద్ధి అవుతుందని మంత్రి సీతక్క జిల్లాలలో ఉన్న కలెక్టర్లతోనే గిట్ల కార్ల కూర్చొని ముచ్చట పెట్టింది. మళ్ళా గా ముచ్చట్ల ఏం చెప్పిందంటే ఇక గిప్పటి సంది గ్రామ సభలు పక్క నడవాలి, గ్రామంలో ఉన్న పబ్లిక్ ఏమన్నా తిప్పలు ఉంటే ఆడనే తీరవాలి, గాలకు సర్కారు నుండి వస్తున్న పథకాలు సరిగ్గా అందుతున్నాయా లేవా అని చెప్పి అడిగి తెలుసుకోవాలని చెప్పి కలెక్టర్లకు గిట్ల సూచన చేసింది. మళ్ళా డ్రింకింగ్ వాటర్ షేడ్ అరేంజ్మెంట్స్ కూడా చేయాలని వాళ్ళకి చెప్పడం ముందు నుండి వాళ్ళకి ప్రజలకి చెప్పి, ఎందుకంటే వాళ్ళు కూలి పనికి వెళ్ళిపోతారు, ఎక్కడో వెళ్ళిపోతారు కానీ వాటిని కూడా ఫాస్ట్ గా చేయడానికి టైం బాండ్ పెట్టించుకోవాలి. తర్వాత ఎవరైనా పబ్లిక్ వచ్చి డిస్టర్బెన్స్ కాకుండా వాళ్ళని ముందస్తుగానే మీరు ఏదైనా ఉంటే అడగండి, మీ ఫిర్యాదుల బాక్స్ అని ఆ గ్రామ సభ కాడనే ఒకటి ఏర్పాటు చేయండి. అప్లికేషన్స్ ఫిర్యాదులు ఏమైనా ఉంటే ఒక సైడ్ ఒక చిన్న లైన్ క్యూ లైన్ లాగా పెట్టి అక్కడ పెట్టండి. డోంట్ డిస్టర్బ్ అనే రకంగా వాళ్ళకు మనం చెప్పి వాళ్ళది ఏమన్నా ఉంటే చెప్పండి, వింటాం, కానీ డిస్టర్బ్ చేస్తే రాదు, ఇబ్బంది పడతారు అనేది అదొకటి మోటివేషన్ ముందు నుంచే రేపటి నుంచే ప్లాన్ చేసుకోవాలి. విన్నారు కదా, కార్ల కూర్చొని అయినా సరే మేడం మీటింగ్లో పాలు పంచుకున్నది, గ్రామాల అభివృద్ధి కోసం అడుగు ముందలకేస్తున్నది. ఇక ఈ వీడియో చూసినాక చాలా మంది మస్తు మెచ్చుకుంటున్నారు మళ్ళా మంత్రి సీతక్కను. గిట్లా అందరు మినిస్టర్లు పనిచేస్తే పబ్లిక్కు ఏ తిప్పలు ఉండదని.